వెల్కమ్ టు డివై న్యూస్. మెదక్ జిల్లా కేంద్రంలో బీజేపీ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ రాజ్యసభ చైర్మన్ ను ఆహ్వానపరిచారని ఆరోపిస్తూ బీజేపీ కేంద్ర నాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు నిరసన కార్యక్రమం చేపట్టారు. స్థానిక రామదాస్ చౌరస్తా వద్ద బీజేపీ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్లాకార్డులను పట్టుకుని నిరసన తెలిపారు. రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మెదక్ బీజేపీ పట్టణ అధ్యక్షుడు నాయని ప్రసాద్, బీజేపీ యువ మోర్చా నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. చైర్మన్ గారిని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అవహేళన చేయడం ఇది బాధాకరం. స్వతంత్ర భారతదేశంలో ఇప్పటి వరకు కూడా ఎవరు ఈ రకమైనటువంటి అవహేళన చేయలేరు. ఒక ఉన్నత పదవిలో ఉండి మరి ఎంపీగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ మరి వారు భారత ఉపరాష్ట్రపతిని అవహేళన చేయడము ఇది భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. మరి వెంటనే భారత ఉపరాష్ట్రపతి గారికి క్షమాపణ చెప్పాలని చెప్పేసి బీజేపీ మెదక్ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇటువంటి సంఘటనలు స్వతంత్ర భారతదేశంలో పునరావృతం కావద్దని చెప్పేసి మేము హెచ్చరిస్తూ ఉన్నాము. భారత్ మాతాకి